చాలా తప్పుగా అయితే ఆలోచిస్తున్నారండి. చాలా రాంగ్ అయితే పోర్ట్రే చేస్తున్నారు. ఎంతగా అదేంటో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అప్డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, టాక్సిక్ రీసెంట్ గా రిలీజ్ అయింది. మంచి టాక్ అయితే తెచ్చుకోలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఒక వాదన, ఒక వింత వాదన, ఒక గొడవ, ఒక రచ్చ. ఆ రచ్చ ఏంటి? తెలుగు వాళ్ళు పనిగట్టుకుని టాక్సిక్ సినిమాని తొక్కేయడానికి నెగిటివ్ ప్రాపగండా చేస్తున్నారు, నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇది ఏదైతే ఉందో కొంతమంది బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ దాంట్లో ఎటువంటి నిజం లేదు. సినిమా బాగుంటే బాగుందనే చెప్తారు, బాగోకపోతే బాగోలేదనే చెప్తారు. ఎవ్వరికీ గ్రజ్జ లేదు. యశ్ గారి మీద గ్రజ్జ లేదు, టాక్సిక్ సినిమా మీద కూడా గ్రజ్జ లేదు. అసలు ఎందుకు ఉండాలండి గ్రజ్జ? ఎందుకు ఉండాలి? కేజీఎఫ్ పార్ట్ 1 ముందు యశ్ గారు ఎవరో మన తెలుగు ఆడియన్స్ కి తెలుసా? మా తెలుగు ఆడియన్స్ కి తెలుసా? తెలీదు. కేజీఎఫ్ 1 ఎలా ఆడింది? బేభత్సంగా ఆడింది తెలుగు స్టేట్స్ లో. కేజీఎఫ్ 2 బేభత్సంగా ఆడింది. దగ్గరగా 100 కోట్లకు పైగా షేర్ వచ్చింది కేజీఎఫ్ 2కి. ఎందుకు నెత్తి మీద పెట్టుకున్నారు? సినిమా బాగుంది. అది కేజీఎఫ్ 1 బాగుంది, 2 బాగుంది. కొన్ని కేజీఎఫ్ ను పక్కన పెట్టండి. కాంతారా 1 చూసుకోండి, ఫస్ట్ పార్ట్. రిషబ్ శెట్టి గారు ఎవరో తెలుసా? తెలీదు. సినిమా బాగుంది, వెళ్ళారు. 100 రోజులు ఆడిన సెంటర్లు కూడా ఉంది కాంతారా తెలుగులో. ఎందుకు వెళ్ళారు? టార్గెట్ చేసేటట్టయితే ఆ సినిమా కూడా ఆడదు కదా తెలుగులో. కాంతారా చాప్టర్ 1 అది కూడా ఆడింది ఇక్కడ. ఎందుకు ఆడలా? చార్లీ సినిమా ఆడలేదా? ఆడింది. మంచి సినిమా ఎప్పుడు వచ్చినా సరే తెలుగు ఆడియన్స్ దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతారు. ఆ సినిమా నచ్చలేదంటే నచ్చలేదనే చెప్తారు. అప్పుడు తీసుకున్నారు. ఏమని? సినిమా బాగుందన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు అదే ఆడియన్స్ సినిమా మాకు నచ్చలేదు అని చెప్తుంటే దాన్ని వేరే రకంగా ఎందుకు పోర్ట్రే చేస్తున్నారు అనేది నా పాయింట్. ఇప్పుడు సినిమా నచ్చలేదు. ఇప్పుడు 100 మంది సినిమా చూసిన వాళ్ళని అడగంటే 100 మంది కూడా సినిమా నచ్చలేదనే చెప్తున్నారు. ఇక దాంట్లో నెగిటివ్ ప్రాపగండా ఏమీ లేదు. సినిమా నిజంగా మంచి పాయింటే, కానీ దాన్ని సరిగ్గా తీలా. డైరెక్షన్ లోపం క్లియర్ కట్ గా మనకైతే కనపడుతుంది. రైటింగ్ కూడా ప్రాపర్ గా వాళ్ళు ప్లాన్ చేసుకుని అసలు తీయలేదు. అది రైటింగ్ లో ఉన్న మిస్టేక్. ఎంత గొప్ప పాయింట్ అయినా సరే ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. ఇది మరీ ఎమోషనల్ పాయింట్. అసలు దాంట్లో ఎమోషన్ ఎవరికి కనెక్ట్ అవ్వదు. ఆ రకంగా చేశారు. ఏదో లాస్ట్ ఆ 10-20 మినిట్స్ కొద్ది కనెక్ట్ అవుతాం కానీ ఆ 2 క్యారెక్టర్స్ కి అసలు కనెక్ట్ అవ్వం. ఆ రకంగా సినిమా తీశారు. అంతే తప్ప సినిమా బాలేదంటే బాలేదనే చెప్తారు కానీ ఇక్కడ రుద్దటం ఏమీ లేదండి. మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా తెలుగు ఆడియన్స్ గురించి. డీసీ సినిమా, లోకేష్ కనకరాజు గారి సినిమా. ఆ సినిమాకి తెలుగులో బెనిఫిట్ షో పడింది, తెలుగులో ఫ్యాన్ షో పడింది. ఆయన తమిళ డైరెక్టర్. తెలుసా మీకు ఆ విషయం? వైజాగ్ లో డీసీ సినిమాకి ఫ్యాన్ షో పడింది, తమిళనాడులో ఎక్కడా పడలా. అలా ఉంటది తెలుగు ఆడియన్స్ తో. లాంగ్వేజ్ తో సంబంధం ఉండదు. సినిమా బాగుందంటే లేపుకుంటే వెళ్ళిపోతారు. సినిమా బాగాలేదంటే ఎవరైనా బాగాలేదని చెప్తారు. దాన్ని తెలుగు వర్సెస్ కన్నడ ఈ గొడవలాగా మార్చడం అనేది కరెక్ట్ కాదు. మరి ఇదే గొడవ కేజీఎఫ్ సినిమాని హిట్ చేసినప్పుడు కూడా రావాలి, ఎందుకు రాలా? అంతే కదా. సినిమా బాగుంది కాబట్టి అప్పుడు బాగుందనే చెప్పారు. ఇది బాగాలేదు కాబట్టి బాగాలేదని చెప్తున్నారు. యశ్ గారి మీద టార్గెట్ అనేది అసలు లేదు. అసలు ఆ పాయింటే లేదు. నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, యశ్ గారు 1 ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా హీరో. టాప్ 3లో ఉంటాడు ఆయన. టాప్ 3 పాన్ ఇండియా స్టార్స్ లో యశ్ గారు ఉంటాడు ప్రజెంట్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, డే 1 టాక్సిక్ హిందీకి 60 కోట్ల నెట్ అయితే పెట్టాడు. అది మామూలు విషయం కాదు. 100 కోట్లు దాటిద్ది హిందీలో విత్ నెగిటివ్ టాక్. అది మామూలు విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన కంబ్యాక్ ని నేను బలంగా కోరుకుంటున్నా. కేజీఎఫ్ సినిమా చూసిన తర్వాత రాకీ బాయ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో నరనరాలు ఎక్కేసింది మా అందరికీ. ఆయన నుంచి అదే రేంజ్ సినిమా ఎక్స్పెక్ట్ చేసాం. దాంట్లో 50% కూడా ఈ టాక్సిక్ సినిమా మ్యాచ్ చేయలేకపోయింది. కాబట్టి బాగాలేదనే చెప్తాం. ఇప్పుడు రేపొద్దున తర్వాత సినిమా వస్తుంది రామాయణ. మీరు తెలుగులో అడగండి, తెలుగు ఆడియన్స్ ని కావాలి ఇంటర్వ్యూ చేయండి. నెక్స్ట్ రామాయణ సినిమా వస్తుంది కదా, మీరు ఎవరి కోసం ఆ సినిమాకి వెళ్తారని తెలుగు వాళ్ళని అడగండి. 100లో 80-70 మంది యశ్ గారి కోసమే వెళ్తామని చెప్తారు. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరో రణబీర్ కపూర్ గారు. ఆయన పేరు చెప్పరు. ఆ రేంజ్ లో ఇక్కడ యశ్ గారిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు.
కాబట్టి ఇక్కడ ఎటువంటి టార్గెట్ నెగిటివిటీ అనేది లేదు, టార్గెటెడ్ నెగిటివిటీ అనేది లేదు. సినిమా బాలేదు కాబట్టే బాలేదని చెప్తున్నారు. సినిమా బాగుంటే నెక్స్ట్ సినిమా ఉంది ఎస్ గారిది, ఇప్పుడు రామాయణం కూడా పక్కన పెట్టండి, అది మల్టీ స్టారరో అది వేరే రకంగా ఉంది, పక్కన పెట్టండి. నెక్స్ట్ సోలో ఫిల్మ్ వస్తుంది కదా, ఆ సినిమా హిట్ అయింది అనుకోండి, చూడండి ఒకసారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు డే 1 కలెక్షన్స్ చూసుకున్నా కన్నడకి తెలుగుకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, మీరు చూసుకోండి. పొద్దున్నే 6 గంటలకు లేచి వెళ్ళారు ఎక్కడోళ్ళు కూడా, హౌస్ఫుల్స్ అయినాయి. దేనికని నిజంగా టార్గెట్ అండ్ నెగిటివిటీ ఉంటే, టార్గెట్ చెయ్యాలనే ఉద్దేశం ఉంటే, సినిమాని ఫ్లాప్ చేయాలనే ఉద్దేశం ఉంటే ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా. చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు. ఏమంటారంటే మీకు తెలుగు సినిమా వస్తే ఫ్లాప్ చేసేస్తాం. సినిమాని ఎవడో ఫ్లాప్ చేయలేడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సినిమాని ఎవడో ఫ్లాప్ చేయలేడు. సినిమా బాగుంటే దాన్ని ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరో కూడా ఫ్లాప్ చేయలేడు. సినిమా బాగోకపోతే ఎవరు వచ్చినా దాన్ని లేపలేరు, వేస్ట్. అంతమించి ఏమి ఉండదు. ఇదైతే నిజం. తెలుగు సినిమాని కన్నడ వాళ్ళు ఫ్లాప్ చేయలేరు, కన్నడ సినిమాని తెలుగు వాళ్ళు ఫ్లాప్ చేయలేరు. సినిమా బాగుంటే, బాగోపోతే ఎవరైనా ఏమీ చేయలేరు, అది పోద్ది అంతే. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, దట్స్ ఇట్. ఇంకా ఇంకొక సింపుల్ పాయింట్ చెప్తా. ఉపేంద్ర గారు ఉన్నారు కదా, నాకు ఒక వయసు వచ్చేంత వరకు ఆయన కన్నడ హీరో అని నాకు తెలియదు. ఆ ఉపేంద్ర సినిమాని ఎన్నిసార్లు చూసాం కూడా తెలియదు. ఆయన ఒక్క సినిమానే తెలుసు, ఆయన కన్నడ యాక్టర్ అని నాకైతే తెలియదు. ఇప్పటికీ కూడా లేటెస్ట్ గా అయింది యుఐ సినిమా రిలీజ్ అయింది, దానికి తెలుగులో హౌస్ఫుల్స్ పడ్డాయి. తెలుగు ఆడియన్స్ బాగుందనే చెప్పారు ఆ సినిమాని. కొంతమందికి అర్థమైనా అర్థం కాకపోయినా బాగుందనే చెప్పారు. పెద్ద సినిమాలో శివరాజ్ కుమార్ గారు యాక్ట్ చేశారు, ఆయనకి ఏ రకంగా ప్రశంసలు వచ్చినాయి తెలుగు ఆడియన్స్ నుండి. జైలర్ సినిమాలో ఆయన క్యామియోని తెలుగు వాళ్ళు ఎంత లేపారు. ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తారండి తెలుగు ఆడియన్స్. ఎవరి మీద కావాలని నెగిటివిటీ అయితే ఉండదు. సినిమా బాలేదు కాబట్టి ఈ రోజున బాలేదని చెప్తున్నారు అంతే. అంతకుమించి గ్రజ్జో కుళ్ళు ఏమిలో పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నారు, అంత లేదు. రేపొద్దున యశ్ గారిది నెక్స్ట్ సినిమా వస్తే, లేకపోతే ఏదో కన్నడ సినిమానే వస్తుంది, బాగుంటే ఫస్ట్ నిలబడి ఎంకరేజ్ చేసేది మా తెలుగు ఆడియన్సే. ఇదైతే నేను ఎక్కడైనా చెప్తా. మరి అదనమాట మ్యాటరో. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.